నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ కర్రీని ఇష్టపడతారు. అదే మిల్లీ మేకర్ మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా బౌల్‌లో కొన్ని మిల్లీ మేకర్స్ తీసుకొని అందులో కొన్ని వేడి నీళ్ళు వేసి ఒక 2 నిమిషాలు నానిన తర్వాత వేడి నీళ్ళు పక్కకు తీసి చల్లీలు వేసుకొని అవి మొత్తం పిండేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని మీ దగ్గరున్న మసాలా సామానం వేసుకొని అందులోనే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసేసుకోండి. మిల్లీ మేకర్‌లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్ కలిపేసి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్‌ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. టమాటాని మగ్గించాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఫస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేయాలి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని టమాటా పేస్ట్‌ని కూడా వేసి ఒక 4, 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే మనం రెడీ చేసుకున్న మిల్లీ మేకర్స్‌ని కూడా వేసేసి మొత్తం మిల్లీ మేకర్స్ మొత్తం కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. లాస్ట్‌లో కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే అంతే కర్రీ రెడీ.